నమస్కారం. ఇది కర్మ సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా, సూటిగా వివరించే అద్భుతమైన కథ. జీవితం అనే త్రాసులో కర్మ ఎప్పటికీ విఫలం కాదు అనే కాన్సెప్ట్తో జీవితం అనేది ఒక విచిత్రమైన ప్రయాణం. మనం ఇతరులకు ఏమి ఇస్తామో ఖచ్చితంగా అదే మనకు తిరిగి వస్తుంది. ఈ విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరు చూడడం లేదు కదా అని మనం చిన్న చిన్న మోసాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ విశ్వం తనకంటూ ఒక లెక్కల పుస్తకాన్ని మెయింటైన్ చేస్తుందని మనం మర్చిపోతాం. మన ప్రతి నిజాయితీ, ప్రతి మోసం మనం చూడలేని ఒక త్రాసులో నిశ్శబ్దంగా తోచబడుతూనే ఉంటుంది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఒక రోజు ఆ త్రాసు మన వైపు మొగ్గుతుంది. చాలా మంది తమ తెలివితేటలతో జీవితాన్ని కూడా మోసం చేయవచ్చు అనుకుంటారు. కానీ చిట్ట చివరి పదం ఎప్పుడూ జీవితానిదే. ఎందుకంటే మనం చేసేదే మనకు తిరిగి వస్తుంది అనేది కేవలం ఒక సామెత కాదు, అది ప్రకృతి విడదీయలేని చట్టం. ఈ రోజు మీకు నేను చెప్పబోయే కథ ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఒక వ్యాపారికి ఒక రైతుకు మధ్య జరిగిన ఒక చిన్న లావాదేవీ జీవితంలోని అత్యంత శక్తివంతమైన సత్యాన్ని ఎలా బయటపెట్టిందో ఈ కథ మీకు చెబుతుంది. ఒక చిన్న గ్రామంలో గోవింద్ అనే ఒక కిరాణా వ్యాపారి ఉండేవాడు. ఊరి మధ్యలో ఉండే అతని దుకాణంలో అన్ని వస్తువులు దొరికేవి. గోవింద్ చాలా తెలివైనవాడు. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ పలకరించేవాడు. ఆ ఊరి ప్రజలందరూ అతన్ని చాలా నిజాయితీపరుడు అని గుడ్డిగా నమ్మేవారు. కానీ నమ్మకం అనేది ఒక్కోసారి మన కళ్ళకు గంతలు కడుతుంది. అదే ఊరి చివరన రాము అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి 2 గేదెలుండేవి. అతని భార్య కమల ఆ ఊర్లోనే అత్యుత్తమమైన వెన్నను తయారు చేసేది. ప్రతిరోజు ఉదయం రాము ఆ వెన్నను ఒక కుండలో పెట్టుకుని 3 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుని గోవింద్ దుకాణానికి వచ్చేవాడు. సరిగ్గా 1 కిలో వెన్నను గోవిందుకి ఇచ్చి దానికి బదులుగా 1 కిలో గోధుమలను తీసుకుని వెళ్ళేవాడు. 5 ఏళ్లుగా వాళ్ళ మధ్య ఈ లావాదేవీ ఎలాంటి మాటలు లేకుండా, అనుమానం లేకుండా సాగింది. కానీ అత్యాశ అనేది చెదపురుగు లాంటిది. ఇది లోపలి నుండే నిశ్శబ్దంగా తినేస్తుంది. గోవిందులో కూడా అదే అత్యాశ మొదలైంది. ఒక రోజు ఉదయం అతనికి రాము మీద అనుమానం వచ్చింది. ఈ పేద రైతు ప్రతిరోజు నాకు ఇస్తున్న వెన్న నిజంగానే 1 కిలో ఉంటుందా? నన్ను మోసం చేయడం లేదు కదా అనుకున్నాడు. ఆ రోజు రాము వెన్న ఇచ్చి వెళ్లిపోయిన వెంటనే గోవింద్ ఆ వెన్నను తన త్రాసులో పెట్టి తూచాడు. అతని కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ వెన్న బరువు కేవలం 900 గ్రాములు మాత్రమే ఉంది. దొంగ 5 ఏళ్లుగా నన్ను మోసం చేస్తున్నాడు అని అరుచుకుంటూ నేరుగా గ్రామ పంచాయతీకి వెళ్ళాడు గోవింద్. ఊరి పెద్దలందరూ రచ్చబండ దగ్గర చేరారు. రామును కూడా పిలిచారు. గోవింద్ అందరి ముందు రాముని దొంగ అని, అతనికి నష్టపరిహారం ఇప్పించాలని అరిచాడు. సర్పంచ్ ప్రశాంతంగా రాము వైపు చూసి, రాము, నువ్వు ఇచ్చే వెన్న కిలో కంటే తక్కువ ఉంటుందని వ్యాపారి అంటున్నాడు. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు అని అడిగాడు. రాము కళ్ళల్లో ఎలాంటి భయం లేదు. చాలా వినయంగా ఇలా అన్నాడు, అయ్యా, నేను పేదవాడిని. నా దగ్గర బరువు చూసే త్రాసు గాని రాళ్ళు గాని లేవు. గోవింద్ వెటకారంగా నవ్వుతూ, మరి వెన్నను ఎలా తూస్తున్నావురా అని అడిగాడు. రాము నేరుగా గోవింద్ కళ్ళలోకి చూస్తూ ఇలా అన్నాడు, అయ్యా, నేను ప్రతిరోజు మీ దుకాణంలో 1 కిలో గోధుమలు కొంటున్నాను కదా. ఇంటికి వెళ్ళాక నా త్రాసులో ఒకవైపు మీరు ఇచ్చిన ఆ గోధుమలను పెట్టి దానికి సమానంగా వెన్నను తూచి మీకు తెచ్చి ఇస్తున్నాను. మీరు నాకు ఎంత బరువు గోధుమలు ఇస్తే నేను మీకు అంతే బరువు వెన్న ఇస్తున్నాను. అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. అంటే ఆ వ్యాపారి 5 ఏళ్లుగా రాముకు కేవలం 900 గ్రాముల గోధుమలు మాత్రమే ఇచ్చి దాన్ని 1 కిలో అని అబద్ధం చెబుతూ వస్తున్నాడు. రాము తన నిజాయితీతో అదే బరువుని వెన్న రూపంలో వ్యాపారికి తిరిగిస్తున్నాడు.
వ్యాపారి చేసిన మోసం గ్రాముకు గ్రాము అతనికే తిరిగి వచ్చింది. గోవింద్ తలదించుకున్నాడు. సర్పంచ్ కఠినంగా ఇలా అన్నాడు, గోవింద్, ఇతరుల కోసం నువ్వు తవ్విన గోతులో నువ్వే పడ్డావు. నువ్వు డబ్బునే కాదు, నీ పరువును కూడా పోగొట్టుకున్నావు. పంచాయతీ గోవింద్ కు జరిమానా విధించింది. ఆ అవమానంతో అతను ఆ ఊరు విడిచి వెళ్లిపోయాడు. మిత్రులారా, ఈ చిన్న కథ మనందరి జీవితానికి సరిపడా పాఠాలను నేర్పుతుంది. ఫస్ట్, నిజాయితీగా ఉండండి. ఎవరూ చూడడం లేదని కాదు, మీ పనులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి నిజాయితీగా ఉండండి. 2, చిన్న పనులను తక్కువ అంచనా వేయకండి. కొన్ని గ్రాములే కదా అని వ్యాపారి చేసిన చిన్న మోసం 5 ఏళ్ల తర్వాత అతని జీవితాన్ని నాశనం చేసింది. 3, మోసంతో నిర్మించినవి ఎప్పుడూ కూలిపోతాయి. అబద్ధాల పునాదుల మీద కట్టిన ఏ భవనము నిలబడదు. 4, మన కొలమానాలతోనే మనం కొలవబడతాము. మీరు ఇతరులకు ఏమి ఇస్తారో అదే మీకు తిరిగి ఇవ్వబడుతుంది. 5, ప్రక్రియను విశ్వసించండి. మీరు సరైన దారిలో ఉండి కూడా జీవితం కష్టంగా అనిపిస్తే ఓపిక పట్టండి. కర్మ ఎప్పుడూ తన త్రాసును బ్యాలెన్స్ చేస్తూనే ఉంటుంది. మీ సమయం తప్పక వస్తుంది. కర్మ సిద్ధాంతం ఎప్పుడు విఫలం కాదు. మన నాటిన విత్తనమే మనం కోసే పంట అవుతుంది. మరి మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందా? మీరు ఒకరికి చేసిన మంచి లేదా చెడు మళ్ళీ మీకే తిరిగి వచ్చిన క్షణం ఏదైనా ఉందా? దయచేసి కామెంట్స్ లో పంచుకోండి. మీ కథ మరొకరికి స్ఫూర్తిని ఇవ్వచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.